గుడ్ మార్నింగ్ గైస్. టైం వచ్చేసప్పటికి 6:10 అలా అవుతుంది. ఈరోజు డేట్ వచ్చేసి December 16, 2025. నేను ఇప్పుడు ఎక్కడున్నానంటే విజయవాడలో ఉన్నాను. కూల్ ఎక్కలేదు ఇంకా, వాటరు అంటారు చూడు వాళ్ళే ఆ సినిమాలో. ఓకే, సారీ టు సే దిస్. నేను ఇంటర్వ్యూకి వచ్చాను కానీ అది పోస్ట్ పోన్ అయింది. సో ఎలాగో వచ్చాం కదా, గుడికి వెళ్దామని నిర్ణయించుకొని వెళ్తున్నాను ఒకనే. ఫస్ట్ టైం విజయవాడకు వచ్చి ఇట్లా గుడికి వెళ్ళడం. గుడికి ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను. ఓకే, నేను పోస్ట్ చేస్తాను త్వరలో, చూడండి. ఓకే, యా బుక్ చేసుకున్నాను గైస్, స్లీపర్. చల్లగా పనుకొని వెళ్తున్నాను, చూడండి. దారిలో మన కడప కోటిరెడ్డి సర్కిల్ వచ్చింది. దాన్ని ఊరికి అట్లా 10 seconds తీసినాను. బాగుంది, బాగా డెవలప్ అయింది ముందు కంటే ఇప్పుడు. యా నెక్స్ట్ ఇంకా చూడండి మీరే, నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి. చూడండి ఫ్రెండ్స్, అదిరిపోయింది లైటింగ్ అయితే. ఇంకా మార్నింగ్ సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎలా ఉంటుందో చూద్దాం. లెట్స్ కంటిన్యూ. అదిరిపోయింది కదా. నడుచుకుంటూ వచ్చినాను ఫ్రెండ్స్. ఇదిగో అక్కడ మెట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ మెట్లు ఎక్కి వెళ్ళాలి. లెట్స్ కంటిన్యూ అవర్ జర్నీ. నాకు తెలీదు, నా రాసి నాకు తెలీదు బ్రో. లైటింగ్ అంటే భలే పెట్టినారు గాయస్. చూడండి గాయస్, సూపర్గా ఉంది. ఇంకా కెమెరాలో సరిగ్గా కనిపించకపోవచ్చు. కంటితో చూడడం వేరు, కెమెరాలో చూడడం వేరు కదా. అది గాయస్, ఇప్పుడే దర్శనం అయిపోయింది. ఎక్కువ రష్ ఏం లేదు. వ్యూ చాలా బాగుంది. మీరు చూడండి. ఇది చూపి కంటే ఇంకా సూర్యుడు పూర్తిగా రాలేదు, మంచు కప్పబడి ఉంది. సో వ్యూ ఇంకా బాగుంది, చాలా బాగుంది. నేను చూపించలేకున్నాను. ఐ విల్ ట్రై. నేను ఈ వీడియోని ల్యాక్ చేయడం నాకు ఇష్టం లేదు. మెయిన్ పార్ట్స్ తీసేసి లోపలికి అలో చేయరు. నాకు కూడా తీయబుద్ధి ఛాన్స్ ఉంది తీసేకి ఫోన్లో, కానీ నాకు తీయాలనిపించలేదు. ఈ విగ్రహాన్ని చూడండి, సీతారాముల వారు చాలా బాగున్నారు. వెయిట్ చూపిస్తాను. ఇదేనండి, చూడండి. చాలా అందంగా ఉంది కదా. ఇలా ఉన్నాయి. ప్రతిసారి ఫోన్ తీసేకి ట్రై చేస్తా ఉన్నాను. ఒక పక్క బ్యాగు, చేతిలో ఫోను, ఇలా ఉంది. ఫ్రీగా ఉంది గాయస్, రష్ ఏం లేదు. చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది. గోపురం చూడొచ్చు మీరు అక్కడ. గోపురం చాలా బాగుంది. ఇంకా వ్యూ చూపించేకి అదే మంచుతో అంతా కప్పబడి ఉంది. సో నేను చూపించలేకున్నాను. ఇదే చూడండి గాయస్, వ్యూ చాలా బాగుంటుంది. ఇంకా ట్రై చేస్తాను. ఓకే, లెట్స్ కంటిన్యూ. చూడండి గాయస్, వ్యూ చాలా బాగుంది. సన్ రైజ్ అయితే వచ్చింది లైట్గా. మీకు మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి, వీళ్ళు ఎంత బాగా రూపం చూడండి. అది రకరకాలుగా ఒక చెట్టును పెంచి అలాగే చేశారు. జిరాఫీ, ఇది బాగుంది గైస్. ఇది వీడియో తీయకూడదు గైస్, ఎప్పుడన్నా అరుస్తారు. లొకేషన్ నాకు ఊటీ గుర్తుకు వస్తుంది. అంటే పోలేదు నేను ఎప్పుడు, మనకు అంత రేంజ్ కూడా లేదు. ఇక్కడ నుంచి ఫోన్ పడిందంటే ఏం లేదు ఇంకా. ఓకే, యా చూడండి గైస్, ఎంత బాగుంది వ్యూ. సన్లైట్ వచ్చి ఆ మంచుగానే వెళ్ళిపోయి ఉంటే ఇంకా బాగా చూపించేవాడిని. మీకోసం డేర్ చేస్తున్నాను. చూడండి గైస్, మనం కొండ మీద, కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాం, కొండ మీద. ఓకే, లెట్స్ కంటిన్యూ అవర్ జర్నీ గైస్. చూడండి గైస్, ఇప్పుడిప్పుడే లైట్గా స్టార్ట్ అయింది వెలుగు రావడం, అదే సన్ రైజ్. చూడండి, బాగుంది. అడ్డం వస్తారు. చూడండి గైస్, ఆ బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్. ఓకే, యా ఆ బ్రిడ్జ్ అది కరెక్ట్ కాదో తెలియదు గైస్. నేను ఎప్పుడు చదువుకునే చిన్నప్పుడు, అందుకు చెప్తాను. మళ్ళీ మీరు అది తప్పు అంటారు ఒకవేళ తప్పు అయితే. చూడండి, అదో అక్కడ వాటర్ వస్తున్నాయి కదా,
అక్కడే స్నానాలు చేసేస్తారనమాట. ఇంకంతే, ఎంతసేపు చూసినా అదే ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు ల్యాగ్ దిస్ వీడియో. నేను దీన్ని ల్యాగ్ చేయాలనుకోవడం లేదు. అది గైస్, ఇక్కడ రాజీవ్ గాంధీ పార్క్ ఉంది. 9 అంటే మార్నింగ్ 9 గంట అలవు. నేను ఎంట్రన్స్ దగ్గర ఉన్నాను. బయట నుంచి చూస్తే లోపల బాగుంది, మీరే చూడండి. ఏమంటే టైం సరిపోదు కదా అని చెప్పి నేను వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు, లేదా నేను పని మీద వచ్చాను. మన ప్రీవియస్ వీడియోలో చెప్పినాను కదా ఎందుకు HCL మెయిల్ వచ్చింది విజయవాడలో అని. సో నేను ఇప్పుడు సో ఓకే గైస్, ఐఎమ్ మూవింగ్, లెట్స్ కంటిన్యూ. మ్యాటర్ ఏంటంటే గైస్, ఎక్కడెక్కి అంటే తమిళనాడులో బెంగళూరులో ఏమవుతుందంటే తెలుగు వాళ్ళు కొత్తగా వస్తారు కదా. సో వాళ్ళు వచ్చినప్పుడు ఏమంటారు, ఆటోస్ అన్న వాళ్ళు ఉంటారు కదా, ఆటో తోలుకునే వాళ్ళు. తక్కువ డిస్టెన్స్కి మనకు తెలియదు కాబట్టి చుట్టూ తిప్పి ఒక ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటారు. సో ఈరోజు కూడా నాకు తెలుసు 3 కిలోమీటర్స్ ఉంది ఎక్కడి నుంచి నేను దిగిన బస్ స్టేషన్ నుంచి ఎక్కడికి, విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గరికి 3 కిలోమీటర్స్, లేదా 3 కూడా లేదు, 2.5 3 వేసుకుందాం. దానికి వాళ్ళు అడిగిన అమౌంట్ 500. ఏది తెలుగు నన్ను తెలుసు కూడా, అందులో కడప నన్ను తెలుసు కూడా. ఏంది బ్రో, ఎవరిని మోసం చేయాలనుకుంటాను బ్రో? తప్పు కదా. సర్లే, వాళ్ళ బ్రతుకుదేదో వాళ్ళ ఇష్టం, మన తెలివి మన ఇష్టం. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఎక్కడన్నా మీరు దిగినప్పుడు లేదా కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఫస్ట్ మ్యాప్స్లో చెక్ చేయండి. మ్యాప్స్లో మీకు క్లియర్ కట్గా ఉంటుంది ఎలా వెళ్ళాలి, ఎంత అమౌంట్ అవుతుంది, ఎంత డిస్టెన్స్ ఉంది, ఎంత సేఫ్ పడుతుంది. మీరు వాకబుల్ డిస్టెన్స్ అయితే మాత్రం ర్యాపిడో అవసరం లేదు, ఊబర్ అవసరం లేదు, ఆటో కూడా అవసరం లేదు. ఓకే, ఈరోజు నేను వ్లాగ్ చేశాను, త్వరలోనే పెడతాను, త్వరలోనే అప్లోడ్ చేస్తాను. నేను HCL ఇంటర్వ్యూ కోసం రాయచోటి నుంచి ఏమంటారు విజయవాడకు వచ్చాను. అది పోస్ట్ పోన్ అయిపోయింది, అమౌంట్ పోయింది, అంతా పోయింది, టైం వేస్ట్ అయిపోయింది. ఓకే, ఇట్స్ హ్యాపెన్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. ఇక్కడ చాలా నీట్గా పెట్టారు గైస్ అన్నీ చూడండి. పార్క్స్ కానీ, నేనేదో సర్కిల్ దగ్గర ఉన్నా, నాకు కరెక్ట్గా తెలీదు. ఎక్కడ ఒక పేపర్ కింద కనపడలేదు. బాగా పనిచేస్తున్నారు అందరూ, గుడ్. యా గైస్, నేను ఇంకా రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నాను. నేను ఇంకెక్కి బయలుదేరుతాను. ఓకే, లెట్స్ ఎండ్ దిస్ వీడియో హియర్ ఓన్లీ. సో అది గైస్, మామూలుగా ఇక్కడ స్నానం చేసి దర్శనానికి వెళ్ళాలి అంటారు. నాకు తెలియక బయట వాష్రూమ్లో అమౌంట్ ఇచ్చారు. అమౌంట్ 40 రూపీస్ తీసుకున్నారు. మనం పూర్తిగా ఫ్రెష్ అయ్యి ఒకటేసారి రావచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళి స్టార్ట్ అయిపోతాను. ఓకే, అందరూ ఆనందంగా ఉండండి. నేను పెట్టే వీడియోలు మీకు నచ్చినా నచ్చకపోయినా చూస్తున్నారంటే చాలా థ్యాంక్స్. నచ్చకపోతే ఎందుకు నచ్చట్లేదో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను నా మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుంటాను. ఓకే, థ్యాంక్స్ వెరీ 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 మచ్ ఫర్ ఎంకరేజింగ్ మీ. నాకు వ్యూస్ వస్తున్నాయి, ఎంగేజ్మెంట్ వస్తుంది, అంటే చూస్తున్నారు అందరు నా వీడియోస్, యాడ్స్ పడుతున్నాయి నా వీడియోస్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మీకు నచ్చితే మాత్రమే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.